ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మాటలు మాత్రమే, ఆయన మాటలు యందు లక్ష్య పెడితే తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మనము దేవుని యొక్క మాటలు సెలవిస్తే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రజలు దేవుని యొక్క మాటలు వినుటకు ఎలా వెళ్తున్నారంట? పెందల కాడే వెళ్ళిపోతున్నారు. వారికి పనులు లేవంటారా? వాళ్ళు కూడా వంటలు వండుకుంటారు కదా, మరియమ్మ గారిలా, మార్తమ్మ గారిలాగా. కానీ వారి పని పాటలన్నీ పూర్తి చేసేసుకుని, లేదా వారి పని పాటలన్నీ అక్కడితో విడిచిపెట్టి దేవుని మాటలు వినుటకు పెందల కాడే వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు ఇంకా ఎంత మధురమైనవి అంటే, 3 రోజులైన కొండ మీద ప్రసంగం చేస్తే చిన్న పిల్లవాడు తెచ్చుకున్న ఆహారము తినడం మర్చిపోయి ఆ మాటలలో అంతగా లీనమైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమీ లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు, ఏకాగ్రతగా దేంట్లో లీనమైపోయాడు? దేవుని యొక్క మాటలలో. అంత శక్తి ఉంది దేవుని మాటలో. ఆయన మాట పలికితే చనిపోయిన లాజరు బ్రతికాడు. ఆయన మాట పలికితే సేనాదయం వదిలేసి పారిపోయింది. ఆయన మాట పలికితే ఎంతో మంది బ్రతికారు, ఎంతో మందికి స్వస్థతలు వచ్చాయి, ఎంతో మందికి గుడ్డివారు చూపు పొందుకున్నారు. ఆయన మాట ద్వారా కుంటివారు నడక, ఆయన మాట ద్వారా చెవిటివారు వినికిడి, ఎంతో మంది ఎన్నెన్నో అద్భుతాలు చూశారు ఆయన మాట ద్వారా. అంత గొప్ప శక్తి ఉంది ఆయన మాటలో. అటువంటి మాటను ఎవరు వింటూ ఉన్నారు? మరియా వింటూ ఉంది. కనుకనే మరియా గురించి చెప్తున్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మాటలు వింటున్న మీరు కూడా ఏం ఎంచుకుంటున్నారు? ఉత్తమమైనది ఎంచుకుంటున్నామా మనము? అంటే దేవుని దగ్గర కూర్చున్న మరియా సుత్తి చెప్పొచ్చు, ఆమె బాధలు ఆమె చెప్పుకోవచ్చు, ఏసయ్య నాకు ఇక్కడ నొప్పి ఉంది, అక్కడ నొప్పి ఉంది, నా పరిస్థితి ఇది, అది ఇది అని చెప్పుకోవచ్చు. కానీ బేతనీయమయ్య ఏమి చెప్పుకోవట్లేదు. కానీ ఏం చేస్తుంది? దేవుడు చెప్తున్న బోధను వింటూ ఉంది. హల్లెలూయా. ఈరోజు బోధ వినేవారిగా ఉండాలి. చాలామంది క్రైస్తవులు ఎప్పుడు వదిలేస్తారు రా బాబు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం రా బాబు, ఇదే ఆలోచన కలిగి ఉన్నారు. కానీ మనం ఈ ఆలోచన కాదు. ఎప్పుడు సంఘంలోకి వచ్చేదామా, ఎప్పుడు ఆయన మాటలు విందామా, ఎప్పుడు ఆయన మాటలతో బలపడదామా, ఎప్పుడు ఆయన మాటలు మనకి నిరీక్షణ కలిగిస్తాయా, ఎప్పుడు 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 అనే ఆసక్తి ఆయన మాటలు వినుటలో మనకి కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్తా విందును చేస్తుంది, కానీ మరియా దేవుని మధురమైన మాటలు ఆత్మానుసారంగా భుజిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ విల్ స్పాయిల్. లోకంలో ప్రతిదీ నాశనం అయిపోతుంది. ఏదైనా సరే, ఏ ప్రేమ అయినా సరే నాశనం అయిపోతుంది. ఎటువంటిదైనా సరే, ఎంత వాల్యుబుల్ వస్తువైనా సరే నాశనం అయిపోవలసిందే. కానీ ఏదైనా సరే ఈ లోకంలో ఏదైనా, మీరు ఏదైనా చెప్పొచ్చు, సృష్టి కూడా నాశనం అయిపోద్ది ఒకానొక దినాన్న. ఆకాశము భూమి గతించిపోతుంది ఒకానొక దినాన్న. మరి మీరు ప్రేమించే, ఎంతగానో ప్రేమించే మీ యొక్క ప్రేమలు, మీ తల్లిదండ్రులు, మీ భర్తలు, మీ భార్యలు, మీ పిల్లలు, మీ స్నేహితులు, ఎవరి ప్రేమలైనా సరే ఈ లోకంలో ఒకనొక దినాన నాశనం అయిపోతే, మీరు కట్టుకున్న మేడలు మిద్దులు ఒకనొక దినాన కూలిపోతాయి. మీరు ఆశలు పెట్టిన ఎంతో లక్షలు కోట్లు పెట్టుకుంటున్న స్థలాలు అన్నీ కూడా ఒకనొక దినాన పోతాయి. బంగారాలు, వెండులు అన్నీ పోతాయి, అన్నీ నాశనం అయిపోయేవే. కానీ దేవుని ప్రేమ, దేవుని మాటలు మాత్రము శాశ్వతమైనవి. హల్లెలూయా. బట్ గాడ్ వర్డ్స్ ఆర్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. వరల్డ్లోనే కాదు, ప్రతి చోటున కూడా
దేవుని యొక్క మాటలు మాత్రమే స్థిరమైనవి. అందుకే దేవుడు చెప్తాడు, భూమి ఆకాశము గతించిపోయినా నా మాటలు గతించిపోవు. హల్లెలూయా. ఈ భూమి ఆకాశము గతించిపోయినా, భూమి ఆకాశం అయిపోయినా సరే నా మాటలు గతించిపోవు. నా మాటలు ఎల్లప్పుడూ ఎలా ఉంటాయి? పర్మనెంట్గా, స్థిరముగా ఉంటాయి. గల కారణం ఏంటంటే ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో జ్ఞానం అనేవి 2 రకాలుగా విభజించారు. ఏమేంటో చూస్తే, ఒకటి భూలోక సంబంధమైన జ్ఞానం, మరొకటి పర సంబంధమైన జ్ఞానం. ఈ భూలోక సంబంధమైన జ్ఞానంలో ఏముంటాయి అని మనం పరిశీలించినట్లయితే స్వార్థం, కపటం, కల్మషం, లోకం, ఇవే. అంటే ఒక నాశనం అయిపోతే బాగుండేది, ఒకరు పాడైపోతే బాగుండు, ఈ రకంగా కోరుకునేది ఏంటంటే భూలోక జ్ఞానం. మరి పరలోక జ్ఞానం ఏంటి అని మనం పరిశీలన చేస్తే, పరలోక జ్ఞానము పరసంబంధమైనది, అంటే పరలోకము నుండి వచ్చేది. అంతేకాదు అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, వివేకముతో కూడినది, పక్షపాతము లేనిది, కనికరము కలిగినది, సులభముగా లోబడునది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం డిసైడ్ చేసుకోవాలి, ఏ నాలెడ్జ్ కావాలి మనకి. ఒకటి భూలోక సంబంధమైనదా లేదా పరలోక సంబంధమైనదా? భూలోక సంబంధమైన దానికైతే దేవుని మాటలు వినక్కర్లేదు, దేవుని లేఖనాలు పరిశీలన చేయక్కర్లేదు, దేవుడి గురించి అసలు ఏమీ తెలుసుకోక్కర్లేదు. ఉత్తినే ఉన్నా సరే భూలోక జ్ఞానం వచ్చేస్తుంది. కానీ ఈ పర సంబంధమైన జ్ఞానము కావాలి అంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క మాటలు వినేవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటలు వింటే మాత్రమే మనకు ఆత్మ సంబంధమైన పర సంబంధమైన జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం ఒకరికి హాని చేయదు, ఈ జ్ఞానం ఒకరు పాడైపోవాలి, ఒకరు నాశనం అయిపోవాలని కోరుకోదు. కానీ ఈ జ్ఞానము అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆశీర్వదింపబడాలి, అందరూ బాగుండాలి, అందరూ దేవుణ్ణి నమ్ముకోవాలి, ఈ రకముగా మంచిని కోరుకునే జ్ఞానం ఏమైనా ఉంది అంటే అది పర సంబంధమైన జ్ఞానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ జ్ఞానము పరలోకము నుండి వస్తుంది కనుక ఈ జ్ఞానము వల్ల ప్రతి ఒక్కరూ కూడా మంచి చేయాలనే ఆలోచన తప్ప చెడు ఆలోచనలోకి వెళ్ళరు. కాబట్టి ఈ బేతనియ మరియా ఏం చేస్తూ ఉంది? ఈ పర సంబంధమైన జ్ఞానమును పొందుకొనడంలో ఈమె ఏం చేస్తుంది? చక్కగా దేవుని యొక్క లేఖనాలు పరిశీలన చేస్తుంది. దేవుని యొక్క మాటలు వినే అనుభవంలో ఈ బేతనియ మరియా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మా ఇంటికి రావడం లేదు, కానీ మరి ఎలా కూర్చోవాలి, ఎలా వినాలి అని మనం పరిశీలన చేసుకోవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము దేవుడై ఉండెను. మరి దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ఈరోజు వింటూ ఉన్నారా? వినే అనుభవం కలిగి ఉన్నారా? వినే అనుభవం కలిగి అది సగం వింటూ, లేదంటే ఇంకో పని ఏదో చేసుకుంటూ, ఏదో టీవీ పెట్టేసి లేదంటే యూట్యూబ్లో పెట్టేసి వింటూ ఇలా కాలం గడిపేస్తే కాదు, కానీ దేవుని యొక్క మాటలు బేతనియ మరియా ఎలా అయితే ఆసక్తిగా విన్నదో అలా వింటే కనుక మనం కూడా ఏం పొందుకుంటాము? ఆత్మీయ జ్ఞానము, అంతేకాదు పర సంబంధమైన జ్ఞానమును మనం కూడా పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం చూస్తే చాలామంది స్త్రీలను లేదా పురుషులను ప్రార్థనకి ఎందుకు రావట్లేదు అంటే మాకు ఆ పనులు, ఈ పనులు, వాక్యాలు ఎందుకు వినట్లేదు, వాక్యాలు ఏమైపోతున్నాయి అంటే ప్రతి ఆదివారం పాస్టర్ గారు కష్టపడి ప్రిపేర్ చేసుకుని మెసేజ్ చెప్తారు, కానీ ఫలింపు ఉండట్లేదు. ఈ కాలంలో చాలామంది వ్యతిరేకంగా ఉంటున్నారు దేవుడికి. ఏదో నామకార్థ క్రైస్తవులు ఎక్కువైపోయారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని అంటే దేవుని యొక్క లేఖనాలు మనం వినేవారిగా ఉండాలి. ఎందుకు రాయించాడు అసలు ఈ పరిశుద్ధ గ్రంథం? ఎందుకు అసలు అంటే ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం మంచిని నేర్చుకోవాలి, మనలో నుండి చెడుని తీసివేయాలి. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారానే దేవుడు చెప్తాడు ఆ రాజ్యంలోనికి ఎలా వెళ్ళాలో చెప్తాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఒకవేళ వెళ్ళకపోతే వచ్చే నష్టాలు ఏంటో చెప్తాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తాడు, వెళ్ళే మార్గం చెప్తాడు, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతాయో కూడా దేవుడే చెప్తాడు. అంటే ఈ లోకంలో ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాడు మన దేవుడు? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారానే మనకి వివరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అయితే మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం, ప్రొవెర్బ్స్ చాప్టర్ 14:1లో దేవుడు చెప్తున్న మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును. జ్ఞానవంతురాలు ఏం చేస్తారు? ఇల్లు కట్టుకుంటారు. అంటే మీరు అనుకోవచ్చు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవడం ఏంటండి, ఇటుకలు సిమెంట్ ఇవి ఉంటే సరిపోద్ది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇల్లు కట్టుకోవడం అంటే ఈ ఇల్లు కట్టడం కాదు. ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తారంటే పురుషులు కష్టపడి అంతా చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెడతారు? భార్య చేతిలో పెడతారు. ఇప్పుడు ఈమె చేతిలో ఉంది, ఈ ఇల్లు బాగా మంచి స్థితిలో ఉండాలా లేదంటే పడిపోవాలా? ఈ జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కట్టాలి సరి అయిన రీతిగా. ఆ డబ్బులు తెచ్చుకున్న డబ్బులు ఏ రీతిగా ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఈ జ్ఞానవంతురాలు ఏం చేయాలి? తన ఇల్లు కట్టుకోవాలి. ఒకవేళ జ్ఞానం లేకపోతే, జ్ఞానవంతురాలు కాకపోతే ఇల్లు ఏమైపోతుంది? ఇల్లు పీకుకుంటుంది. మూఢరాలు తన ఇల్లు పీకుకుంటుంది. కనుక జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానం ఎలా వస్తుంది? ఒకవేళ నీకు లోక సంబంధమైన భూలోక సంబంధమైన జ్ఞానం అయితే నీ ఇల్లు బాగుపడాలని కోరుకోం, కానీ ఎదటోడి ఇల్లు పాడైపోవాలని కోరుకుంటాం. ఇది ఆశీర్వాదకరం కాదు. కానీ ఒకవేళ పరసంబంధమైన జ్ఞానం వస్తే ఈ ఇల్లు ఎలా కట్టుకోవాలో నేర్పిస్తాడు. అనేకమైన ఇల్లులు ఆశీర్వాదకరంగా ఉండే రీతిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మాటలు వింటూ ఉన్న దేవుడు మనందరితో కూడా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క మాటలు మనం వినేవారిగా ఉండాలి. హల్లెలూయా. మరి ఈ మరియా, బేతనియ మరియా ఏమి డిగ్రీలు కంప్లీట్ చేయలేదు, ఏమి పీజీలు పిహెచ్డీలు ఏమీ చేయలేదు, అసలు ఒక గ్రాడ్యుయేట్ కూడా కాదు, కనీసం ఒక 10th పాస్ కూడా కాదు. కానీ ఈ యొక్క బేతనియ మరియాకి ఎవరు చెప్పారు దేవుని యొక్క మాటలు వింటే జ్ఞానం వస్తుందని? లేదంటే ఎవరు చెప్తే ఏమి నేర్చుకుంది అంటే దేవుని యొక్క జ్ఞానమును స్వయముగా పొందుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ డidn't need your worldly knowledge. దేవుడికి ఈ లోక సంబంధమైన జ్ఞానం అవసరం లేదు. అటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు. కానీ ఎప్పుడు అంటూ ఉండాలి, నేను జ్ఞానం లేని వాడిని, నాకు నీ జ్ఞానం కలగచే ప్రభువా, నన్ను నీ జ్ఞానంతో నన్ను నడిపించు ప్రభువా, లీడ్ మీ విత్ యువర్ నాలెడ్జ్ గాడ్ అని దేవుడిని అడిగితే తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆయన జ్ఞానముతో మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జ్ఞానం ఎంతో గొప్పది. ఆయన జ్ఞానము ఎంతో విస్తారమైనది. ఆయన జ్ఞానము ఎంతో దయగలది, ప్రేమ గలది. కనుక అట్టి జ్ఞానమును మనం పొందుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని జ్ఞానము స్పిరిచువల్ నాలెడ్జ్, అది ఆత్మ సంబంధమైన జ్ఞానము. అది క్రైస్తవులుగా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. కనుక అది ఖచ్చితంగా మనం కలిగి ఉన్నాము. దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి మూడవదిగా మనం చూస్తే ఈమె ప్రభువుతో ప్రశంసించబడింది. హల్లెలూయా. ఈమె ఏం చేయబడింది? ప్రభువుతో ప్రశంసించబడింది. ఎలా ప్రశంసించబడిందంటే, మార్త ఏం చేస్తుంది? ఈ మరియని తిడుతుంది. ఏమని తిడుతుందంటే, నీకు పని పాట లేదా, వచ్చి నాకు సాయం చేయి, యేసయ్యకి మంచి రుచికరమైన భోజనం వండుదామంటుంటే, ఇప్పుడు ఈ మార్త అంటుంది ఏమనంటే, రా నాతో పాటు ప్రయాసపడు అంటుంటే యేసు ప్రభువారు అంటున్నారు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావు, కానీ నీ చెల్లి, నీ సహోదరి అయిన మరియా ఏం చేస్తుంది? చక్కగా నా మాటలు వింటూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అని చెప్పి దేవుడు ఎవరిని ప్రశంసిస్తూ ఉన్నాడు? ఈ యొక్క మరియాని ప్రశంసిస్తూ ఉన్నాడు. మరి వాక్యం వింటున్న మీరు దేవుని దగ్గర నుంచి ప్రశంసలు పొందుకుంటూ ఉన్నారా? మీ కుటుంబాన్ని నడిపించే విషయంలో ప్రశంసలు పొందుకుంటున్నారా? దేవుడికి ఇచ్చే విషయంలో మీరు ప్రశంసలు పొందుకుంటున్నారా? దేవుడికి పరిచర్య చేసే విషయంలో ప్రశంసలు పొందుకుంటున్నారా? దేవుడి విషయంలో సువార్త ప్రకటించే విషయంలో ప్రశంసలు పొందుకుంటున్నారా? సంఘంలో మీరు దేవుని కోసం వాడబడే విషయంలో ప్రశంసలు పొందుకుంటున్నారా? దైవజనురాలకి కుడి భుజముగా నిలబడి ప్రశంసలు పొందుకుంటూ ఉన్నారా? దేవుడి విషయంలో ఏం చేసి మీరు ప్రశంసలు పొందుకుంటూ ఉన్నారు? అసలు ఏదైనా చేస్తూ ఉన్నారా? ఈరోజు క్రైస్తవులుగా మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన విషయము, దేవుడి కోసం నేను ఏదైనా చేస్తూ ఉన్నానా? దేవుడు నన్ను ప్రశంసిస్తూ ఉన్నాడా? ప్రశంసించే పరిస్థితిలో నేను ఉన్నానా లేనా అని ప్రతి విషయంలో కూడా మనల్ని మనమే ఏం చేయాలి? ప్రశ్నించుకునే వారిగా ఉండాలి. దేవుడు నన్ను ప్రశంసించే స్థితిలో నేను ఉన్నానా లేదా?
ప్రశంసించాలి ఖచ్చితంగా. చాలామంది చెప్తారు, ఏం చెప్పమమ్మా, మేము రక్షణ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇంకా ఏ దీవెన లేదు, ఏ ఆశీర్వాదం లేదు, ఏ మారు మనసు లేదు, ఏమీ లేదు అని చెప్పేసి కొద్దిమంది చెప్తూ ఉంటారు. మరి ఈరోజు మీకు నేను అడిగే ప్రశ్న, మరి మిమ్మల్ని దేవుడు ప్రశంసించేంత గొప్ప భక్తి మీరు చేస్తూ ఉన్నారా? నామకార్థ క్రైస్తవులుగా మీరు ఉంటున్నారా? ఒకవేళ నామకార్థ క్రైస్తవులుగా ఉంటే అది ఎంత మాత్రము ఉపయోగకరమైనది కాదు. మీ భక్తి దేవుడికి ప్రీతికరముగా ఉండాలి, మీ భక్తి దేవుడికి ఇష్టమైన రీతిగా ఉండాలి. హల్లెలూయా. అబ్రాహాము గారి భక్తి దేవుడికి ఇష్టమైంది కనుకనే ఇలా ప్రార్థన చేశారు, అలా దీవెనలు పొందుకున్నారు. మోషే గారి భక్తి దేవుడికి ఇష్టమైంది కనుకనే దేవుని దగ్గర నుంచి గొప్ప సాక్ష్యములు మోషే గారు పొందుకొని గొప్ప ఆశీర్వాదములు, గొప్ప నాయకుడిగా మోషే గారు నడిపించబడ్డారు. దావీదు గారి భక్తి దేవుడికి నచ్చింది కనుకనే దావీదు గారిని దేవుడు ఏం చేశాడు, గొప్పగా దేవుడు ప్రశంసించాడు. అంతేకాదు దావీదు గారిని మహారాజుగా కూర్చొని పెట్టాడు. ఏలియా గారి భక్తి దేవుడికి నచ్చింది కనుకనే ఏలియా గారు అడగగానే ఆయన ఆశను తీర్చాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో భక్తి దేవుడికి నచ్చింది కనుకనే ఆ యొక్క అగ్నిగుండంలోంచి దేవుడు వారిని రక్షించాడు. దానియేలు గారి భక్తి దేవుడికి నచ్చింది కనుకనే సింహాల బోనులో నుండి దేవుడు వారిని కాపాడాడు. ఇంకా ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎంతోమందిని హన్నమ్మ గారి భక్తి దేవుడికి నచ్చింది కనుకనే ఆమెను దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఆమెకు ఇచ్చాడు దేవుడు. అంతేకాదు హిజ్కియా గారి భక్తి దేవుడికి నచ్చింది కనుకనే, యోసేపు గారి భక్తి దేవుడికి నచ్చింది కనుకనే, దానియేలు గారి భక్తి దేవుడికి నచ్చింది కనుకనే దేవుడు వారందరినీ కూడా ఏం చేశాడు, గొప్పగా ఆశీర్వదించాడు. వారి భక్తి వారికి నచ్చింది కనుకనే దేవుడు చెప్తాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? మరి మీ భక్తి మీకు ధైర్యం పుట్టించాలి, మీ భక్తి వల్ల దేవుని చేత మీరు ప్రశంసలు పొందుకోవాలి. అట్టి రీతిగా మీరుంటే దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం చూస్తే నోవాహు గారు ఈ తరములో, ఈ తరమంతటిలో నీవే నాకు నీతిమంతుడిగా కనబడుతున్నావు అన్నారు. అంటే ఈ తరమంతట్లో కూడా నీ ఒక్కడే ఉన్నావు నీతిమంతుడిగా. ఎంత చక్కని సాక్ష్యం అండి. దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. పౌలు గారు ఎంతమందిని ప్రశంసించారు, నీవు మాత్రం చాలా చక్కగా చేసావని చెప్పేసి ఎంతమంది స్త్రీలను పౌలు గారు ప్రశంసించారు. గల కారణము వాళ్ళందరూ దేవుని పని చేశారు కనుక. ఈరోజు మీరు కూడా దేవుడు ప్రశంసించే రీతిగా భక్తి చేస్తే అప్పుడు దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడు, మన పట్ల ఆయన అద్భుత కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఈమె కష్ట సమయంలో ప్రభువును ఆశ్రయించింది. ఏం చేసిందండి? కష్ట సమయంలో, నిజమే మనం కూడా ఇంతే, ఈమె కష్ట సమయంలో దేవుడిని ఆశ్రయించింది. కానీ కష్టంలో ఉన్నప్పుడు, దేవుడు పక్కన లేనప్పుడు దేవుడి మీద నిందలు వేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను, నేను మీకు సహాయం చేయగలను. మీరు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు 10,000 మీకు కావాలనుకోండి, నేను ఇవ్వగలను, మీకు ఇస్తానని కూడా చెప్పాను. కానీ కావాల్సిన సమయంలో నేను లేననుకోండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు ఇప్పుడు కావాలి, నేను ఇప్పుడు ఇవ్వలేదు, మీకు ఏం చేస్తారు? ఖచ్చితంగా నిందలు వేస్తారు కదా. అంటే ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు, ఇచ్చి సమయానికి ఇవ్వలేదు, నమ్ముకున్నందుకు వేస్ట్ అయిపోయింది, అది ఇది అని చెప్పేసి బోల్డ్ అని నిందలు వేస్తాం. వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది అనేస్తాం. కానీ ఈ బేతనీయ మరియ చేసిన ఒక మంచి పని ఏంటంటే, కష్టం వచ్చింది, ఆ కష్టంలో ప్రభువు దగ్గర లేరు, అయినప్పటికీ కూడా నింద వేయలేదు. నింద వేయకుండా దేవుడి మీద ఆధారపడింది కనుకనే దేవుడు ఏం చేశాడు, ఆమెను ఆదుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్ట సమయంలో ఎవరి మీద ఆధారపడింది? బేతనీయ మరియ దేవుని మీద ఆధారపడింది. మరి మీరెవరి మీద ఆధారపడుతున్నారు? బలహీనత వచ్చిందంటే ప్రార్థన కంటే ముందు మనకి ఎవరు గుర్తుకొస్తారు? డాక్టర్ గుర్తుకొస్తాడు, లేదంటే టాబ్లెట్స్ గుర్తుకొస్తాయి. మనకి ఏదైనా అప్పుల బాధలు, వడ్డీలు కట్టాలి అంటే ప్రార్థన కంటే ముందు ఎవడిస్తాడరా బాబు అప్పులు అని చెప్పి తిరగడం ఎక్కువైపోతుంది. లేదంటే ఇంకేమైనా సమస్య వస్తే ఆ సమస్య ఎలా సాల్వ్ అవుతుంది అనే ఈ ప్రశ్న తప్ప దానికంటే ముందు సాల్వ్ చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు, ప్రార్థన చేద్దాము అనే ఈ యొక్క ఎంత మాత్రము కూడా ఎవరు కూడా ఆలోచించారు. కానీ దేవుని బిడ్డలమైన మనము ప్రార్థించే అనుభవంలో, కష్ట సమయంలో దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పనిసరిగా పైకి లావనెత్తుతాడు.
ఎటువంటి కష్ట సమస్య అయినా సరే దేవుడు చెప్తాడు, నా సన్నిధానములో పర్వతములు వంటి సమస్యలు కూడా ఎలా కరిగిపోతున్నాయంట, మైనము వలె కరిగిపోతాయి అని చెప్పాడు. పర్వతములు వంటి సమస్య, అది కొండల ఎటువంటి సమస్య అయినా సరే, అది ఎటువంటి సమస్య అయినా సరే, పర్వతములు వంటి సమస్య అయినా కూడా, ఇంకా పెద్ద సమస్యలైనా సరే, అదేమైపోతుంది, మైనము వలె కరిగిపోతుంది. మరి ఈరోజు మీరు ఎటువంటి సమస్య కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ సమస్య ఎటువంటిదైనా మీ కష్ట సమయంలో ఉన్న మీరు దేవుని మీద ఆధారపడండి. దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడు, ఒక గొప్ప తేటని మీకు కలగ చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఈ బేతనియ మరియా జీవితంలో దేవుడు ఆదుకున్న రీతిగా మిమ్మల్ని నన్ను కూడా దేవుడు ఆదుకోబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు బలహీనుడై ఉన్నప్పుడు, ఎప్పుడంట, లాజరు బలహీనుడై ఉన్నప్పుడు యేసు ప్రభువు వారికి కౌరు పంపితే యేసు ప్రభువు వారు రాలేదు. మళ్ళా మరణించిన తర్వాత కూడా కౌరు పంపితే అప్పుడు రాలేదు. ఎప్పుడు లాజరు గారిని పాతి పెట్టేశారు. పాతి పెట్టిన ఎన్నో రోజుకి వచ్చారు, 4వ రోజు యేసు ప్రభువు వారు అక్కడికి రాగానే ఎవరమన్నా అయితే ఇప్పుడు ఎందుకు వచ్చో అని ప్రశ్నిస్తాం. కానీ ఈ మరియా అయితే, రండి తండ్రి, రండి యేసయ్య, నీ లాజరు ఏం చేశాడు, చనిపోయాడు కనుక ఒకసారి మీ అద్భుతం అక్కడ చెయ్యండి అని అడగగానే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ రాయిని కదిలించండి అని శిష్యులకు ఆజ్ఞాపించి దేవుడు చెప్తూ ఉన్నాడు, లాజరు బయటికి రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క స్వరములో ఉన్న జీవము, ఆ మాటలో ఉన్న జీవము చనిపోయి కుళ్ళి కొంపు కొడుతున్న లాజరు గారిలోకి వెళ్ళి జీవం పోసి ఆ యొక్క వస్త్రాలతోనే అలా నడుచుకుంటూ వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. లాజరు బయటికి రా అనగానే ఆ కష్ట సమయంలో ఆదుకున్న మరియాను బట్టి దేవుడు చెప్తున్నాడు, లాజరు బయటికి రా అనగానే లాజరు గారు మరణించిన ఆయన అలా నడుచుకుంటూ బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, దేవుడు చెప్తూ ఉన్నాడు 145వ కీర్తన 18వ చరణంలో, స్లామ్స్ చాప్టర్ 145 18th వర్డ్స్, తనకు నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉంటారు. ఎవరికి మొరపెడితే నిజముగా మొరపెట్టాలి, అదేదో అబద్ధంగా, లేదంటే ఏదో మొక్కుబడికి, లేదంటే వాళ్ళని వీళ్ళని మెప్పిద్దాము అని చెప్పేసి 2 నిమిషాలు మోకరించేసి ప్రార్థన చేస్తే కాదు. కానీ కొద్దిమంది ఉంటారు, ఇంటి దగ్గర ఉంటే 1 నిమిషం కూడా మోకరించలేని వాళ్ళు, చర్చికి వచ్చారంటే మైక్ ఇచ్చామంటే గంట అయినా సరే వదలరు. అంటే కొద్దిమంది మొక్కుబడి ప్రార్థనలు వాళ్ళు ప్రశంసిస్తారు, వీళ్ళు ప్రశంసిస్తారు, వాళ్ళదంటారు వీళ్ళదంటారని మొక్కుబడి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ అటువంటి ప్రార్థనలకి సమాధానం ఉండదు. నువ్వు గంట చేయి, 2 గంటలు చేయి, రోజంతా చేయి, సమాధానం ఉండదు. కానీ నువ్వు నిజముగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడు, వెంటనే ఉత్తరం ఇస్తాడు. ఉదాహరణ ఎవరు, మన బేతనియ మరియాయే మనకు ఉదాహరణ. ప్రార్థించింది, వేడుకుంది దేవుడిని, వెంటనే దేవుడు ఉత్తరం ఇచ్చి లాజరు బయటికి రా అనగానే నడుచుకుంటూ వచ్చేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ లోకంలో మనం చూస్తే ఈ బేతనియ మరియా ఈ లోకానికి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చింది. ఏం సాక్ష్యమో తెలుసా, దేవుడు మరణించిన వారిని సైతము లేవనెత్తగలడని గొప్ప సాక్ష్యం ఇచ్చింది. ఈ బేతనియ మరియా ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చింది. దేవుడికి మొరపెడితే ఆయన ఖచ్చితంగా ఆదుకునే దేవుడు అని ఒక గొప్ప సాక్ష్యము ఈ బేతనియ మరియా ఈ లోకానికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజు మనం అందరము కూడా దేవుడు ఖచ్చితంగా మనందరి సమయంలో ఒక దేవుడు మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. కష్ట సమయంలో ఉన్నావా, ఏ సమస్యలో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఒకవేళ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు, వెంటనే ఆలకించే దేవుడై ఉన్నాడు. వెంటనే మనకి ఉత్తరం ఇచ్చే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. మరి మనం చూస్తే 5వదిగా ఈమె ప్రభువును గణపరిచింది. ఏం చేసిందండి, ఈమె ప్రభువును గణపరిచిన స్త్రీగా ఉంది. ఎలా గణపరిచింది అంటే, ఈ యొక్క పస్కా పండుగకు 6 రోజులు ఉండగా ఈ యొక్క అద్భుతము దేవుడు చేశాడు. మరి అద్భుతాన్ని తన ఇంట్లోనే దాచిపెట్టుకోలేదు.
లేదంటే తన కుటుంబంలోనే ఇరుగు పొరుగు ఇందులోనే దాచిపెట్టుకోలేదు, కానీ అందరికీ కూడా గొప్ప సువార్త చేసి గొప్పగా దేవుణ్ణి మహిమపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు మీ కుటుంబంలో చేస్తున్న అద్భుతాలు, దేవుడు మీ కుటుంబంలో చేస్తున్న ఘనమైన కార్యాలు అనేక మందికి వివరించి చెప్తూ ఉన్నారా? అనేక మందికి సువార్త చేసే అనుభవంలో కూడా ఈమె ఉంది. మనము కూడా ఉండాలి, ప్రభువును ఘనపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు 6వదిగా మనం చూస్తే బేతనియా మరియా అనే పేరు నాకు అర్థము చేదు అనుభవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేదు అనుభవం. ఈమెమి మంచి అనుభవంలో లేదు, ఈమె ఆశీర్వాదకరమైన పరిస్థితిలో లేదు, లేదంటే ఈమె స్థితి గొప్పగా ఏమీ లేదు, కానీ ఈమె ఉన్నదే చేదు అనుభవం. మరి ఈ చేదు అనుభవంలో ఉన్న మరియా ఏం చేస్తూ ఉంది? ఆమె పేరుకు తగినట్లుగా కాకుండా ఈ బేతనియా మరియా చేదులోంచి ఆశీర్వాదంలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చేదు అనగా అందరూ చిరాకు పడతారు చేదుని, కానీ ఈ యేసు ప్రభువారు మాత్రం ఏం చేస్తున్నారు? ఈ బేతనియా మరియా అనగా చేదు అనుభవంలో ఉన్న మరియాను దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. గల కారణము, ఈ బేతనియా మరి ఏం చేసింది? ప్రభు పాదాల చెంత కూర్చుంది. మరి ఏం చేసింది? దేవుని యొక్క మాటలు వినే అనుభవంలో ఉంది. అంతేకాదు ఈమె ప్రభువుతో ప్రశంసించబడింది. 4వదిగా కష్ట సమయంలో ప్రభువును ఆశ్రయించింది. 5వదిగా ప్రభువును ఘనపరిచింది కనుకనే 6వదిగా చేదు అనుభవంలో ఉన్న ఈమె ఆశీర్వాదంలోనికి నడిపించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి బేతనియా మరియాలో ఉన్న ఈ అనుభవాలు కూడా మనలోనికి రావాలి అంటే ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలి? మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని కూడా అధికముగా ఆశీర్వదించేవాడు ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. విన్న వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. సమయంలో అందరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. శరణతుడా, మహోన్నతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి, నీ కృపగల హస్తమును, దయగల హస్తమును నీ బిడ్డలమైన మా అందరికి నీ తోడించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా తండ్రినైనా నిలబడేది నేనైనా, మాట్లాడింది మీరే కనుక నీ బిడ్డలమైన అందరితో కూడా తన్నైనా మీరే మాట్లాడినందుకు నీకు వందనములు. అయ్యా తండ్రి, బేతనియా మరియా గురించి మాతో చెప్పారు. అయ్యా తండ్రి, బేతనియా మరియా ఎటువంటి అనుభవం అయితే కలిగి ఉన్నారో అట్టి అనుభవం నీ బిడ్డలమైన మేము కూడా కలిగి ఉండి, బేతనియా మరియా మీకు ఎలా అయితే ఇష్టురాలుగా అయిపోయారో మేము కూడా అట్టి రీతిగా మీకు ఇష్టమైన రీతిగా మేము కూడా మార్చబడి మీకు దగ్గరగా ఉంటూ ప్రభువా మీకు సాక్షులుగా ఉండే భాగ్యమును నీ బిడ్డలమైన మా అందరికీ కలగజేసి మీరు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత అండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.